మా ఆయనతో బయటకు వచ్చారు అట్లా సరదాగా. హాయ్ చెప్పు. హలో. ఎన్ని తిట్టుకుంటాడో ఏమో హాయ్ చెప్పమన్నందుకు. కష్టపడి హలో చెప్పిండు. సరే ఇప్పుడు ఫైనల్గా మేమైతే లీజింగ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అమెజాన్లో బాడీ లోషన్ తెచ్చుకున్నాం. లీజింగ్ ఆఫీస్ ఏంది, అమెజాన్ ఏంది, బాడీ లోషన్ ఏంది అనుకుంటున్నారా? ఇంట్లో బాడీ లోషన్ అయిపోయింది. అమెజాన్లో ఆర్డర్ పెట్టాడు. ఆర్డర్ పెట్టగానే ఇది $35 ఉంటే తప్పనిచ్చి అది ఇంటికి రాదు. $35 అవ్వాలి అంటే అవ్వలేదు. కాబట్టి ఇది మనకి ప్రైమ్లో ఒక్కొక్క నెల ఏంటది అప్పుడప్పుడు ప్రైమ్ మెంబర్షిప్ ఇస్తాడు, ఫ్రీ 1 month అట్లా ట్రయల్ ఇస్తాడు అన్నమాట. అప్పుడప్పుడు మెంబర్షిప్ ట్రయల్ ఇస్తాడంట అమెజాన్ ప్రైమ్ వాళ్ళు. అలాంటప్పుడు మనం చూసుకొని ఆర్డర్ పెట్టుకుంటే ఇమీడియట్గా వచ్చేస్తుంది 1-2 daysలోనే. మొత్తం వైట్ హెయిర్తోనే వీడియో తీస్తున్నట్టున్నాం. ఏం పర్లేదు, వైట్ హెయిర్ ఫ్యాషన్ చేద్దాము. మినిమం 35 అవసరం లేదు. నార్మల్గా అయితే మినిమం 35 ఉండాలి. ఇప్పుడు ఏంటంటే నార్మల్ 35 అనేది అవసరం లేదు. సో ఇప్పుడు నేను వాడేది ఏంటి బేబీకి అంటే అవినో బేబీ వాష్ అండ్ షాంపూ. ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలకి వాడాలి అనుకుంటే ఇదే వాడండి. బోర్న్ బేబీస్ అంటే పుట్టిన బేబీస్ నుంచి మనం మినిమం 4 years వాడచ్చు. దాని తర్వాత కూడా అవినో కంపెనీ వాళ్ళే ఏజ్ని బట్టి ఉంటాయి కదా, నార్మల్గా పిల్లలకి పెద్దలకి అని సపరేట్గా ఉంటాయి అనమాట. ఏజ్ని బట్టి ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే నేను మా పెద్దోడికి కూడా వాడాను కదా చెన్నైలో ఉన్నప్పుడు, అక్క వాళ్ళు పంపించేవాళ్ళు. సో బేబీస్కి అని చెప్పేసి మనం వాడతాము 5-6 years. తర్వాత ఏంటంటే మేము రెగ్యులర్ యూజ్ చేసే సోప్ యూజ్ చేశాను. కానీ ఎవినో చాలా బాగుంది. ఇప్పుడు చిన్నోడికి వాడు పుట్టిన దగ్గర నుంచి వాడికి కంటిన్యూ చేస్తున్నాను ఇదే. ఆరుష్కి ఏంటంటే ఇది అంటే అంత అవసరం లేదు, కొంచెం జిడ్డుగా ఉంది, నాకు నీళ్లు పోసుకుంటున్నా పోవట్లేదు అని చెప్పేసి వాడంతటా వాడికి స్నానం నేర్పిస్తాం కదా, వాడేమో ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. సరే ఇంకా అదెందుకు, సోప్ అయితే నాకు ఈజీగా ఉంది, జిడ్డుగా అనిపించట్లేదు అని చెప్పేసి వాడు చేసుకుంటాను కాబట్టి వాడి ఇష్టానికి వదిలేశాను. ఇప్పుడు నేను చేయించేది అయితే నేను రుద్దుతారా, నేను నీళ్ళు పోస్తారా అని చెప్పి ఇదే వాడచ్చు. వాడికి ముందు స్నానం చేయడం వాడంతటా వాడు అది అవసరం. మనం ఏది వాడుతున్నా అనేది నాకు ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు. వాడికి ఎట్లా చేస్తున్నాడు, వాడే చేస్తున్నాడా, నీట్గా చేస్తున్నాడా, అలవాటు చేసుకుంటున్నాడా లేదా అనేది ఇంపార్టెంట్. అదంతా వచ్చిన తర్వాత మనం ఏది కావాలంటే అది వాడమంటే వాడతాడు వాడే. సో ప్రస్తుతానికైతే ఇది యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసేసి 33 ounce అంటే చూస్తున్నారు కదా ఈ బాటిల్ అవినో బేబీ డైలీ మాయిశ్చర్ వాష్ అండ్ షాంపూ. ఈ కలరే ఉంటుంది, ఇదే వాడండి ఎవరైనా యూజ్ చేయాలి అనుకుంటే, ఇక్కడి నుంచి తెప్పించుకోవాలి అనుకుంటే. ఇది 976 ml అనమాట, అంటే 33 ounce. అదే మరి ఆన్స్లో కొలుస్తారు ఇక్కడ. ఇప్పుడు మనకి ఇది అర్థం కావాలి అంటే 976 ml అనమాట. ఇది వచ్చేసేసి $20 అంటే 1600. ఈ ఒక్క బాటిల్ $1600. కాస్ట్లీ. పిల్లలు అన్నీ ఇక్కడ చాలా కాస్ట్ ఉంటాయి. పిల్లలే కాదు అసలు మొత్తం రేట్లన్నీ పెరిగిపోయాయి. చిన్నోడికి వాడడానికి బాగానే వస్తుంది, చాలా రోజులే వస్తుందండి. ఇది చాలా ఉంది కాబట్టి. చాలా రోజులు అంటే అప్రాక్సిమేట్గా 6 months. యా, గుడ్ క్వశ్చన్. 6 months రావచ్చు. సో ఇప్పుడు ఇది ఒక్కటి మనం 1600 పెట్టి తెచ్చుకుంటే చిన్నపిల్లడు కాబట్టి 6 months. అదే ఆరుష్ లాంటి వాళ్ళకైతే 4 months. అంతే కదా. మనం వీడికి 2 సార్లు వాడతాము, కానీ పిల్లల సైజుని బట్టి మనం యూజ్ చేసే క్రీమ్ని బట్టించి మనం ఎన్ని రోజులు వాడతాము అనేది. సో ఇది ఇవాళ వీడియో. మంచి ప్రోడక్ట్. అవినో లోషన్ కూడా నేను అదే వాడతాను, స్నానం చేయించిన తర్వాత యూజ్ చేసే లోషన్ కూడా. అది కూడా ఇప్పుడు ఇక్కడ పెడతాను స్క్రీన్లో, అది కూడా చూడండి. ఈ 2 పిల్లలకైతే వాడండి. స్కిన్ ఎలర్జీస్ రావు, స్కిన్కి చాలా బాగుంటుంది. మీ పిల్లలు తెల్లగా రావాలి అని చెప్పి 4-5 ప్రయోగాలు చేసే కన్నా ఒకటి గిట్టి స్కిన్ బాగుంది అనుకుంటే ఇదే యూజ్ చేయండి. ఫైనల్గా లీజింగ్ ఆఫీస్కి ఎందుకు వెళ్ళి కలెక్ట్ చేసుకున్నామో చెప్పలేదు కదా. లీజింగ్ ఆఫీస్లో అమెజాన్ లాకర్ రూమ్ అనేది ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి మనం మన బార్కోడ్ని ఎంటర్ చేస్తే స్కాన్ చేసేస్తే సరిపోతుంది. ఆ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే అమెజాన్లో మనం ఏదైనా ఆర్డర్ పెడితే ఆ ఆర్డర్ పెట్టినవన్నీ కూడా ఆ లాకర్లో అనేది వాళ్ళు వచ్చి పెట్టేసి వెళ్ళిపోతారు. మన దగ్గర ఉన్న బార్కోడ్ని స్కాన్ చేసేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఉన్న మనం ప్రోడక్ట్ అనేది మనం తీసుకొని రావచ్చు అనమాట. ఇది ఇంక ఇప్పుడు లీజింగ్ ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను. లీజింగ్ ఆఫీస్లో ఏంటంటే ఇప్పుడు హాయ్ సార్. లీజింగ్ ఆఫీస్లో ఏంటంటే ఇప్పుడు వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ జరుగుతుంది. చాక్లెట్స్ పెట్టారు. ఖాళీగా ఎందుకని చాక్లెట్ తెచ్చుకున్నా.
ఇప్పుడు మా కారు కొంచెం ప్రాబ్లం వచ్చింది. మా ఆయన వాళ్ళని తీసుకొని వచ్చాడు. లేదన్నా కారుకి చొట్టబడ్డది. అది ఏమైనా చేస్తారేమోనని ఇక్కడ ఉన్న వాళ్ళని పిలిచి కనుక్కుంటే చేయమన్నారు. వాళ్ళ దగ్గర డివైస్ ఉందని అడిగితే లేదన్నా. కానీ కష్టం. డివైస్ ఉంటుంది, మెకానిక్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. మా కమ్యూనిటీలో ఒకళ్ళు మెకానిక్ వాళ్ళు ఉండాలి. వాళ్ళ ఇల్లు మరి వెళ్ళిపోయినట్టున్నారు. అది మేము గుద్దింది కాదు, ఎవరో వచ్చి మా కార్ని గుద్దేసి వెళ్ళిపోయారు. ఇంకా అందుకే మాకు తప్పట్లేదు. దీనికోసం నా తంటాలు అయితే పడుతున్నాం. చూద్దాం అది ఎప్పుడు విముక్తి కలిగిద్దో. ఇట్లా జరుగుతుంటాయి అన్నమాట కార్లకి. వాళ్ళే వచ్చి గుద్దడమో మనమే పోయి గుద్దడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. అందుకే మనకు భయం కొత్త కార్ తీసుకోవాలి అంటే. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరోజు మా కార్ టూర్ తీస్తా, నా డ్రైవింగ్ స్కిల్స్ కూడా చూపిస్తా. డ్రైవింగ్ అసలు ఎట్లా నేర్చుకోవాలి ఏంది అనేది అయితే. కీప్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. దానికోసం ట్రై చేస్తున్నావు, ఎప్పుడు బయటకు వస్తుంది అనుకుంటావు? అందరికి నీ మీదనే డౌట్ వచ్చింది, నువ్వే చేసుకుంటావు. అందరికి నీ మీదనే డౌట్ వచ్చిందిలే, నువ్వే చేసుకుంటావు. నేనేం చేయలే, అందుకే క్లియర్గా చెప్పా నా పని కాదు ఎవరో వచ్చి గుద్దారు అని. నువ్వు కాబట్టి ఓయ్ నేనా? గుర్తులేదా అది ఎట్లయిందో? నువ్వా నేనా అసలుకి? ఎవరో వచ్చి గుద్దిన దానికి కూడా మళ్ళీ నువ్వు నేను అని నిజమే అనుకుంటున్నా ఆయన. ఇక్కడ కమ్యూనిటీలో బోల్డ్ అనే కార్లు ఉంటాయి. ఈ కార్లను చూసి కూడా మనం కొత్త కార్ తీసుకోవాలంటే ఏ మోడల్ బాగుంటుంది ఏంటి అనేది ఇక్కడే మనం చూసుకోవచ్చు. అన్నీ ఉంటాయి అన్నమాట. మరి 1000 ఇల్లులు ఉన్నప్పుడు 1000 కార్లు ఉంటాయిగా, ఇంటికి ఒకటి. కొంతమంది అయితే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తున్నా, లేదంటే వాళ్ళకి డ్రైవింగ్ వచ్చిన 2-3 కార్లు తీసుకుంటారు.